వెల్కమ్ టు అవర్ ఛానల్ పీపీ అడ్డా వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటిదంటే గ్యాస్ మేము ఇప్పుడే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి అయితే వచ్చాము. వచ్చుడుతోటే మనకి మొత్తం ర్యాబిట్స్ గ్రాస్ తోటి ఎంట్రన్స్ చూపించాయి. ఇంకా జీబ్రా జిరాఫీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేనైతే మంచిగా ఆడుకుంటున్నాను. ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే మనం చూద్దాం. ఇదైతే మొత్తం స్టోన్స్ తోటి కట్టారు. కింద గ్రాస్ కూడా చాలా బాగుంది. మేము ఇప్పుడైతే ఫోటో అయితే దిగుతున్నాం. ఇంకా అటు సైడ్ పైన చూస్తేనేమో టైగర్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ ఏమో ఎలిఫెంట్ ఇంకా పైన చూస్తే మాత్రం లయన్ టైగర్ ఉన్నాయి. కిందనేమో ఎలిఫెంట్ ఇంకా డీర్ రెండు ఉన్నాయి. ఇప్పుడైతే నాకైతే ఏం చేయాలో అని అనిపిస్తలేదు, అందుకే నేను అటు ఇటు ఉరుకుతున్నాను. ఇంకా ఫొటోస్ అయితే మనమైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం. లెట్స్ గో. ఇప్పుడైతే మీకు చెప్తున్నాను, వర్చువల్ సవారీ అయితే 100 రూపీస్, కిడ్స్ ఏఆర్ లైబ్రరీ అయితే 100, విఆర్ కేట్ గాయస్. ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే 40 రూపీస్ టికెట్. ఎంట్రన్స్ టికెట్ అయితే 40 రూపీస్. ఇప్పుడే మేము టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. గాయస్ మనకైతే ఒక కార్డ్ ఇస్తారు. అందులో మనం మనీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత మనీ అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. కార్డ్ ఓన్లీ గేమ్స్ ఆడడానికి. టికెట్ మాత్రం 40 రూపీస్. 40 రూపీస్ టికెట్ కూడా తీసుకోవచ్చు. మనకి అవసరమైతే కార్డ్ కూడా తీసుకోవచ్చు. మేమైతే కార్డ్లో 1000 రూపీస్ బ్యాలెన్స్ అయితే వేసాం. ఇప్పుడైతే మేము వెళ్ళి ఆడతాం. లెట్స్ గో. గాయస్ ఇదైతే వాటర్ ఫాల్, కానీ వాటర్ ఇప్పుడే రాదు. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. మా చెల్లి అయితే డాన్స్ చేస్తుంది. అవును గాయస్, నాకేం చేయాలో అని అర్థమవుతలేదు. నేనైతే ఫోటోలు గాయస్ మేము ఇక్కడ మంచి నేచర్ ఇంకా వ్యూ ఉంది కాబట్టి ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. చూడొచ్చు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కానీ వాటర్ లేవు. కానీ నేనైతే మంచి ఫొటోస్ అయితే దిగుతున్నాను. చూడండి గాయస్, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, అందుకే ఫొటోస్ దిగుతున్నాను. గాయస్ కూర్చొని దిగుతుంది, నిల్చొని దిగుతుంది, పండుకొని దిగుతుంది. నేనైతే కోతిలాగా అయితే చెట్టు ఎక్కుతుంది గాయస్. నేనైతే ట్రీ ఎక్కడానికి ట్రై చేస్తున్నాను గాయస్. ఇక్కడ మా డాడీ వీడియో కూడా తీసిండు. మా చెల్లి అయితే ఇంకా అక్కడే కూర్చొని ఉంది దుమ్ములో. ఫొటోస్ దిగాలని ఉంది గాయస్ నాకు, అందుకే చూడొచ్చు ఫోటో. ఇదైతే ఏఆర్ కిడ్స్ అరేనా. మేమైతే ఈ గేమ్ ఆడలేదు, ఎందుకంటే అది చాలా చిన్న పిల్లలకి 5 years బిలో. అంటే ఇంకా స్ట్రేట్ వెళ్తే మనకి ఇట్లా ఒక మ్యాప్ అయితే వస్తుంది. విఆర్ సెంటర్ సఫారీ వాష్రూమ్స్ అని. అంటే ఆ గేమ్ 5 years బిలో వాళ్ళకి ఏం గేమ్ అంటే డ్రాయింగ్ గేమ్. వాళ్ళు డ్రా చేస్తారు, టీవీ నుంచి అది బయటకు వస్తుంది, అది గేమ్. అంతే గాయస్. ఇప్పుడు మనం ఒకవేళ మార్నింగ్ వెళ్ళాలంటే ఎండాకాలంలో అంబరిలా పట్టుకొని వెళ్ళండి, ఫుల్ ఎండ కొడుతుంది. మంచిగా 6కి వెళ్ళండి, మంచిగా చల్లగా ఉంది, ఇంకా వాటర్ అవన్నీ పడతాయి. గాయస్ మా అన్న అయితే ఇంకా చెట్టు ఎక్కే ఉన్నాడు, దిగుతూనే లేడు. మా చెల్లె కూడా చెట్టు ఎక్కుతా అంటుంది కానీ ఎక్కట్లేదు, దానికి ఎక్క రావట్లేదు. అయినా నేను ఎక్కుతాను, చూసారా నేను ఎక్కా. నేనైతే ఫొటోస్ దిగుతున్నాను. మా అన్నయ్య అయితే పెద్ద కొండనే ఎక్కేశాడు. ఇక్కడ నేను కూడా ఫోటో దిగుతున్నాను గాయస్, మీరైతే చూడొచ్చు. ఇంకా మా అన్నయ్య ఎన్నెన్ని కోతి వేషాలు వేస్తారో మీ వీడియోలో చూడొచ్చు. లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే మేము గేమింగ్ సెక్షన్ వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము గేమింగ్ ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాం.
మేము కార్డ్ తీసుకున్నాం కదా, కార్డ్ తోటి లోపలికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మీకు ఒక షీట్ చూపించాం కదా 100 రూపీస్ అట్లా, ఆ కార్డ్లో 1000 రూపీస్ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మేము ఒడిసీ గేమ్ అయితే వెళ్ళాం. ఒడిసీ 90 సినిమా, అది ఎలా ఉంటుందో చూద్దాం. అది గాయ్స్ అది ఒడిస్సీ సినిమా అయితే
డైనోసార్ థీమ్ ఉన్న 90 సినిమాకి అయితే వెళ్ళాము. అది ఒక్కరికి 200 రూపీస్. ఇప్పుడైతే విఆర్ వైల్డ్ లైఫ్ సవారీ ఓన్లీ ఫర్ కిడ్స్ అయితే మేము వెళ్తున్నాం. అది కూడా చాలా బాగుంది, కానీ మరీ అంత పెద్దవాళ్ళకి కాదు, చిన్న పిల్లలకి లైక్ 5 to 10 years మధ్యలో వాళ్ళకి. అది ఒక పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఈ పార్క్లో 100 రూపీస్. ఈ పార్కులో ఓన్లీ 90 సినిమాకే 200, మిగతా అన్న గేమ్స్కి 100 రూపీస్. గాయ్స్ ఇప్పుడు వస్తుంది చూడండి, బస్సులో అయితే మేము ఎక్కి విఆర్ వైల్డ్ లైఫ్ సవారీకి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. చూడొచ్చు, మేము ఆల్రెడీ విఆర్ స్పెట్స్ అయితే వేసుకున్నాం. ఓన్లీ ఫర్ కిడ్స్. ఇది మన సైజు తగ్గట్టు మనకు స్పెట్స్ కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫర్ 5 to 10 years వాళ్ళకి. అది వాళ్ళకే. లెట్స్ గో అండ్ ఎంజాయ్ ఇట్. గాయ్స్ ఇప్పుడే ఇంకొక మేము 90 సినిమాకి అయితే వచ్చాము. ఇది డైనో. ఇది అండర్ వాటర్. ఇది అండర్ వాటర్ థీమ్. Hey guys, you're going on this trip. Welcome to the Kenya of the Deep Sea. Me and Hans Archie will let you to explore it. Please fasten your seatbelt. Let's go. That's it. This actually brings your noise. We get started by ourselves. How leisurely these fishes are. You know what, Archie? The jellyfish have come as in many years. Even though we're dead dinosaurs, their moves are like another. So they tend to your life. గాయ్స్, ఇదంతా జెల్లీఫిష్ నగరం. Yes, we're out to see what surprises are waiting for us. We gotta still just relax and enjoy the view. They just got some new side of the canyon are beyond 100 million years. Have to pass the creek this canyon. These relics is to participate in magic. Yes, isn't Blue Whale trying to tell us something?
వోల్కానో థీమ్కి వెళ్ళాం కదా, ఇప్పుడేమో అండర్ వాటర్ థీమ్కి అయితే వచ్చాము. రెండు కూడా చాలా బాగున్నాయి. 90 ఓడిసీ సినిమా, ఒక్కరికి 200 రూపీస్. ఇప్పుడు చెల్ల అయితే ఇండోర్ 360 డిగ్రీస్ థియేటర్ విఆర్ అయితే ఆడుతుంది 100 రూపీస్ది. ఈ థియేటర్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే నేచర్ గురించి, ఇంకా నేచర్ గురించి, కొన్ని యానిమల్స్ గురించి అయితే చెప్తారు. ఇప్పుడైతే మనం అది చూద్దాం. నేను ఒక దాంట్లో చూశాను, అది చాలా డేంజర్. ఏమిటంటే ఒక మంకీని ఒక ఆయన చంపేశాడు, దాంతో మంకీస్ అయితే అది నేచర్లో చెప్పారు. గైస్ అలాగే ఒక స్నేక్ కూడా వచ్చింది, డేంజరస్ స్నేక్. అది ప్రవస్తి మీదకి వస్తే అది భయపడి ప్రవస్తి విఆర్ తీసేసింది. ఇదైతే చాలా బాగుంది. ఇది అయితే మొత్తం నేచర్ గురించి చాలా బాగుంది గాయ్స్. అయితే మంచి చల్లటి ఏసీ కింద విఆర్లో కూర్చొని మంచిగా చల్ల ఎక్స్పీరియన్స్ చేసాము ఒక రూమ్లో. ఆ రూమ్ కూడా మొత్తం గుహతోటి తయారు చేసినలా ఉంది, చల్లగా ఉంది ఏసీలో. చూడాలంటే చైర్ని తిప్పొచ్చు, మంచిగా ఉంటుంది. గాయ్స్ అయితే చైర్ తిప్పుతుంటారు. అయితే 360 డిగ్రీస్ ఇండోర్ థియేటర్ అయితే మేము చాలా బాగుంది ఆ లైటింగ్ తోటి. ఇప్పుడు ప్రవస్తి అయితే అక్వేరియం గేమ్ కూడా ఆడుతుంది. గాయ్స్ ఇప్పుడైతే నేను అక్వేరియం గేమ్ అయితే ఆడుతున్నాను. ఆ గేమ్లో అయితే చాలా బాగుంది, మొత్తం ఫిషెస్ అండ్ డాల్ఫిన్స్ అయితే నా పక్క నుంచి వెళ్ళావి, అందుకే నాకు చాలా భయమైంది. మంచి ఫిషెస్ ఇంకా చాలా మంచి ఉంది. నాకైతే లోపలికి వెళ్ళడానికి అయితే చాలా భయమైంది, వాటర్ లోపలికి. అందుకనే ఒక అన్న వచ్చి నన్ను తీసుకెళ్ళాడు లోపలికి. గాయస్ మా అన్న అయితే అది ఎక్కడానికి భయపడ్డాడు గాయస్. గాయ్స్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చి ఒక పార్కుకి అయితే వెళ్ళబోతున్నాం. అదే ఇప్పుడే మేమైతే బొటానిక్ గార్డెన్కి అయితే వచ్చాము. అచ్చుతోటే మళ్ళీ ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతోటి ఫోటో దిగుతుంది, సేమ్ కలర్ బ్లాక్ కలర్. ఇప్పుడైతే మేమైతే ఫోటో షూట్ అయితే చేసుకున్నాం. దాని వెనకాల అది టాటాయిస్ తోటి జిమ్ ఉంది. ఆ జిమ్ ఇప్పుడు కాదంట, 7 o'clock ఓపెన్ అవుతుందంట. ఈ బొటానిక్ గార్డెన్ అయితే ఫ్రీ గాయ్స్, చూడడానికి ఏం డబ్బులు ఉండవు. గాయస్ నాకు జిమ్ ఏం అవసరం లేదు గాయస్, నేను ఎట్లా స్ట్రాంగే కదా, మా అన్న కోసం అట్లాంటి జిమ్. గాయస్ ఇప్పుడైతే మేమైతే వాటర్ షూటింగ్ అయితే చేసుకుంటున్నాం, ఫోటో షూట్. గాయ్స్ ఇప్పుడైతే మేము వాటర్ ఫౌంటైన్ క్రొకడైల్ మౌత్ నుంచి అయితే వచ్చే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్. ఇంకా మీరైతే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది వ్యూ. ఇంకా ఎలిఫెంట్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడికి వెళ్ళి. మంచి ఫోటో షూట్ మంచిగా చేయొచ్చు ఫోటో. ఇప్పుడైతే మేము చాలా బాగా ఫొటోస్ దిగాం ఇలా. ఇప్పుడైతే మేము ప్లాంట్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. లైక్ డెజర్ట్ నుంచి తీసుకొచ్చే ప్లాంట్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి డిఫరెంట్. ఇవి టచ్ చేస్తే 1000 రూపీస్ ఫైన్ అంట. టచ్ చేస్తే కుచ్చుకుంటాయి, ఇంకా 1000 రూపీస్ ఫైన్ అంట. అందుకే మేము దూరం నుంచి అయితే వెళ్ళాం. అయినా దాన్ని టచ్ చేసే అంత ధైర్యం ఎవరికి లేదు. కానీ ఇదైతే చాలా బాగుంది ఈ ప్లేస్. మీరు చూడొచ్చు డిఫరెంట్ ప్లాంట్స్ విత్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
దీని లోపలికి వెళ్తే మాత్రం ఎంత బాగుంది. ఇదైతే మంచిగా ఉంది గాయస్. యాక్చువల్లీ మేము ఇంట్లో ఈ ట్రీస్ ఉంటాయని అనుకోలేదు, బర్డ్స్ ఉంటాయని అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళేసరికి ఎగ్జామ్మెంట్ తోని ట్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక బఫెలో ఇంకో బఫెలో తోటి ఫోటో దిగుతుంది. మీరైతే చూడొచ్చు, బఫెలో బ్లాక్ బఫెలో. క్లాక్ ఎట్లా ఓపెన్ అవుతుందని మీరైతే చూడొచ్చు. దూరం నుంచే వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సండే మస్ట్ విజిట్ కావాలి ఈ ప్లేస్. ఇంకా బడ్జెట్ కూడా చాలానే అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లేస్ అయితే గ్రీనరీ తోటి చాలా బాగుంది. వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ నైట్ అయితే లైట్స్ అన్ని కూడా ఆన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Bye bye. Guys, మా అన్నయ్య అయితే బాహుబలి. Bye guys. Bye bye. See you in next video. Bye bye.